తిరిగి స్వాగతం. ఇప్పుడే పంజాబ్ నుంచి ఒక వార్త వచ్చింది. పంజాబ్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రవాదులు దాడికి ఎత్తించారు. సైనిక దుస్తుల్లో సైనిక వాహనంలో వచ్చిన నలుగురు ఉగ్రవాదులు ఎయిర్ బేస్లోకి చేరబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు జైషే అహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. 6 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఎయిర్ బేస్లోకి 6 నుంచి 7 ఉగ్రవాదులు ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది తాజా వార్త కాబట్టి ఈ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనం తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు చెప్పండి, ఏమిటి 800 స్కామ్ నుంచి రక్షించుకోవడానికే పార్టీలు మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళొచ్చు అంటున్నారు, మీరేమంటారు? ఇదే ఆదినారాయణ రెడ్డి గారి విషయము. వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఆయన టీడీపీలో చేయడం అనేది గత కొన్ని నెలలుగా టీడీపీ గుమ్మం ముందు రెడీగా ఉన్నాను, ఆలస్యం. మొన్న ఆదినారాయణ రెడ్డి గారు చెప్పడం ఏమంటే పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, అదే పెళ్లి కూతురు ఒప్పుకుంటే రెడీ అనే టైపులో ఆయన మాట్లాడాడు మొన్న. దానికి సంబంధించి రామసుబ్బారెడ్డి గారు నిన్న మాట్లాడింది ఆయన ఒక ప్రధానంగా 3 అంశాలు. ఒకటేమి, మీ వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తుల రక్షణ కోసము టీడీపీలో చేరుతున్నారా? ఓకే. రెండవది, విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లికి రెడీనా? మూడవది, వైఎస్ కుటుంబంతో ఆర్థిక లబ్ధి పొంది వారికే వెన్నుపోటు పొడుస్తున్నావా? ఈ 3 పాయింట్లు. ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది కదా, ఏది మీరు పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వస్తారా అని కూడా సవాల్ ఇస్తారు. అది అతనే అంటున్నాడు. అతను ఈయన కన్నా ముందు ఆయనే అన్నాడు. అది అంటే ఈయన చెప్పింది ఏమంటే గతంలో కూడా అనేక సార్లు ఇట్నే చేస్తా అనేది వాస్తవమే. కానీ ఈయన వచ్చేసి నేను చేరడం జరిగితే నేను అటు వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేస్తా అని చెప్పేసి చేసేట్లయితే పెళ్లి అంటే ముందు పెళ్లి కూతురు ఒప్పుకోవాలి కదా. పెళ్లి కూతురు ఒప్పుకోపోయి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ డిఫర్ అయ్యా వచ్చేసేయండి. 2 ఉన్నాయి ఇక్కడ. 800 కోట్ల స్కామ్ కోసమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా డెఫినెట్గా వచ్చేసి అది కేశవరెడ్డి ఆయన వియ్యంకుడు, ఈయన కూతుర్ని ఆయన కొడుకు ఇచ్చారు. అది ఫ్యామిలీ ఇష్యూ, అంత బర్నింగ్ ఇష్యూ. అది అమౌంట్ కూడా లార్జ్ స్కేల్లోనే ఉంది. డెఫినెట్గా నాకు తెలిసి అక్కడక్కడ కూడా ఆయన వచ్చేసి నాకు ఆ ఇబ్బంది ఉంది కాబట్టి చెప్తున్నాడు. దాంట్లో నాకు తెలిసి దాంట్లో ఆయన ముసుగులో గుద్దులాట పెట్టలేదు. అది మెయిన్ ఇష్యూ చెప్తున్నాడు. దానికోసం వెళ్తున్నాను కూడా చూస్తున్నాడా? అది ప్రధాన కారణం కూడా ఆయన అప్పుడప్పుడు చెప్తుంటాడు. రెండవది వచ్చేసి సరే చాన్నాళ్ళ ఉంటే కూడా కొంత ఇండిపెండెంట్ నేచరు, జగన్ విమర్శించిన నేపథ్యం కూడా ఉంది పార్టీలో. ఆసక్తికరమైన విషయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కోపంతో ఈ విషయం బయటపెట్టాలి, కానీ ఇతను రావడం, టీడీపీలోకి రావడం ఇష్టం లేని రామసుబ్బారెడ్డి బయటపెట్టాడు ఈ విషయం. వాళ్ళిద్దరూ ఒక వరలో 2 కత్తులు ఇమ్మడు. రాష్ట్రంలోనే అత్యంత ఫ్యాక్షన్ నియోజకవర్గం వచ్చేసి జమ్మలమడుగు. తర్వాత వచ్చేసి గత 30 సంవత్సరాల ఉంటే న్యాచురల్గా వీళ్ళు ఫుల్ టైం పాలిటీషియన్స్. ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ ఏదో గాలివాటంకి వచ్చిపోయి పాలిటీషియన్స్ కాదు, ఫుల్ టైం పాలిటీషియన్స్. కాబట్టి ప్రతి కుటుంబంతో, ప్రతి విలేజ్తో, ప్రతి కుటుంబంతో ఆ పక్క ఈ పక్క సంబంధాలు ఉండేది. కాబట్టి వాళ్ళు ఇంకా ఇద్దరు ఒకే పార్టీలు ఉంటే ఒకరు వచ్చేసి రాజకీయంగా సన్యాసం తీసుకోవాల్సిందే. అంతేనా? ఇంకోటి ఆటోమేటిక్ గా అట్లా కాదు. జేసీ దివాకర్ రెడ్డి గారు, పరిటాల సునీత రాజీ పడ్డారుగా. అదే మరి వాళ్ళిద్దరు ఒకే వేదిక మీద ఎక్కుతున్నారుగా. మరి ఒకప్పుడు నిప్పుగా ఉన్నాడు. జేసీ దివాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు కదా, మర్డర్ కి ఆరోపణ చేశారు. నియోజకవర్గం కాదు, జిల్లా కాకపోవచ్చు కానీ ఒకే జిల్లా కదా. అటువంటిప్పుడు ఇక్కడ రామసుబ్బారెడ్డికి వేరే ఏదో పదవి ఇస్తారు. రాజకీయ నాయకునికి నియోజకవర్గం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పెళ్లి మండపంలో పెళ్లిళ్ళు వేరు, ఒకే పెళ్లి కూతురు పెళ్లి చేస్తారు. ఇక్కడ ఆ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎవరెవరు వచ్చేసి టీడీపీలకు ఇద్దరు ఉంటే ఒకరు వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాలు వదులుకోవాలి, లేదంటే వేరే పార్టీలకన్నా పోవాలా. కాబట్టి అది మెయిన్ సమస్య. ఓకే. అయితే ఇక్కడ నాగేశ్వర గారు చెప్పాల్సింది ఏంటంటే స్కామ్ నుంచి బయటపడటానికి అధికార పార్టీలో చేరొచ్చా అనేది నా ప్రశ్న. అది స్కామ్లో చేరడానికి అధికార పార్టీలో చేరకపోతే ప్రతిపక్ష పార్టీలు చేరుతారా? నిజంగా సాధ్యమవుతుందా? రక్షించగలుగుతారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఆ జిల్లా అట్లా అనుకుంటే పాపం కేసీరెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారుగా మరి పోలీసులు. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ గా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి నాతోనైతే ఏం అనలే, నాకు తెలియదు. కానీ తులసిరెడ్డి గారు అక్కడ జిల్లా నేను అక్కడ జిల్లా అతను చెప్పింది కాదు అని అవునని అనేటువంటి సమాచారం నాకు లేదు. కానీ రాజకీయాల్లో ఈ కేసుతో నేను స్పెసిఫిక్గా చెప్పండి, రాజకీయాల్లో సహజమే పొలిటికల్ ప్యాటర్నేజ్ ఉంటేనే కుంభకోణాల నుంచి బయటపడతారు. ఇప్పుడు మన దేశంలో చరిత్ర అదే కదా. పొలిటికల్ ప్యాటర్నేజ్ ఉంటే ఏ కుంభకోణం మనకు దగ్గర కూడా రాదు. ఇప్పుడు చూడండి, కాల్మనీ ర్యాకెట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు చాలా తక్కువ మంది ఎన్నుకుంటారు.
ఓకే ఉండరు కదా, మనం ఏం చేస్తాం, మనం ఉండరు కదా. ఉండరు కదా. సో మనం ఏం చేస్తాం, జనరల్ గా తెలుగుదేశం వాళ్ళు అన్ని కుంభకోణంలో తక్కువ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తక్కువ ఉంటారు, అప్పుడు తక్కువ ఉంటారు కదా. తక్కువ ఉంటారు, లేకపోతే మొత్తం అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓడు లేకపోయినా ఇంకోటి పెడతారు, గ్రూపులు ఉంటాయి కాబట్టి. సో అందువల్ల అధికారంలో ఉన్న చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి, అధికారం చుట్టూ అనేక అవసరాలు ఉన్న వాళ్ళు మూగుతూ ఉంటారు. ఇదేం కొత్త కాదు. ఇది మళ్ళీ నాయకత్వం పట్ల ఆకర్షణతో వెళ్తారు. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం మీద రాళ్ళు వేసిన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులుగా పెట్టారు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అయ్యారు కదా. అందువల్ల ఎక్కడైనా ఇది ఒక్కచోట కాదు. అయితే అక్కడ ఉన్న కడప జిల్లాకు ఉన్నది ఏంటంటే, మన అందరూ తెలుసు, తులసిరెడ్డి గారు చెప్పింది, జమ్మలమడుగు వాళ్ళ తండ్రులు కొన్ని 3 generations పాలిటిక్స్ కూడా ఉంటాయి. అంటే 3 generations గా వర్టికల్ గా చీలిపోతారు, పార్టీతో సంబంధం లేదు. మీరు ఏ పార్టీ లేకపోయినా పోటీ చేస్తారు, వాళ్ళు పోటీ చేయకపోతే సొంత పార్టీలను కూడా ఓడించుతారు. అదే అక్కడ ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్. రామసుబ్బారెడ్డి కూడా ఆయన పేరెంటల్ జనరేషన్ నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఆయన ఈ డివిజన్ ఉన్నది. కొత్త ఏమున్నా ఇప్పుడు ఇద్దరు పెళ్లి కొడుకులు ఉన్నారు, ఒకే పెళ్లి కూతురు ఉంది, జమ్మలమడుగు గారి పెళ్లి కూతురు. పెళ్లి మండపంలో ఉండొచ్చు, సునీత గారు, దివాకర్ రెడ్డి గారు, ఇంకో ఇద్దరు తులసిరెడ్డి గారు ఉండొచ్చు, జగన్నాథం గారు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఒకే మండపంలో 10 మంది ఉండొచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, పెళ్లి కూతురు ఒక్కరే. సహజంగానే ఇంకోరు ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పెడతాను చంద్రబాబు నాయుడు ఫార్ములా చేస్తాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇదే ఫార్ములా కదా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో మీరు మన శివరామరెడ్డి గారు ఇంకోరికి ఎమ్మెల్యే టికెట్ దీనికి ఎమ్మెల్సీగా చేశారు కదా, మన తెలియదే ఉన్నది ఇది. సో అందువల్ల అట్లా అడ్జస్ట్ చేస్తారు. కానీ ఫ్యాక్ట్ అక్కడ ఒక రాజకీయ నాయకత్వం కింది దాకా ఫాలోయింగ్ ఇట్లాంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీగా ఉండి ఈయన ఎమ్మెల్యేగా ఉంటే మొత్తం ఆయన వెనకాల చుట్టూ రైట్. చూద్దాం, ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి విషయాలు బయటికి రావడం కూడా మంచిదే. జనానికి కాస్త విషయాల మీద అవగాహన రావడం కోసమే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. తులసిరెడ్డి గారు, మందా జగన్నాథం గారు, డాక్టర్ నాగేశ్వర గారు, సోమ వీర్రాజు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.